చనిపోయిన వాళ్ళు బతికి రావడం సినిమాల్లో చూసుంటారు. యమగోళ, యమదొంగ, యముడికి మొగుడు అలాంటి సినిమాల్లో హీరోలు చనిపోయి యముడితో ఫైట్ చేసి మళ్ళా భూమి మీదకి రాసిన సంఘటనలు ఎన్నో చూసుంటారు మీరు. కానీ శ్రీకాకుళం జిల్లా జీసెగడ మండలం సీతంపేటలో మాత్రం రియల్గా జరిగింది. ఇక్కడ ఎవరైతే అప్పారావు అనే 85 ఏళ్ల వృద్ధుడు అనారోగ్య కారణంతో స్థానిక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడ ఉన్న డాక్టర్లు మరి బతికి రారు తీసుకువెళ్ళిపోయిందని చెప్పడంతో తమ గ్రామానికి తీసుకువచ్చి ఏదైతే అంతిమ సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేసుకొని చుట్టాలకు బంధువులకు పిలుపులు కూడా పంపించారు. గ్రామం కూడా ఇంటికైతే చేరుకున్న పరిస్థితి. ఈ క్రమంలో తన భార్య పిల్లలు మరి ఇంకా రారు అని ఏడుపులు కూడా మొదలయ్యావి. అయితే ఏడుపులతో ఒక్కసారిగా ఎవరైతే చనిపోయాడు అనుకున్న అప్పారావు ఒక్కసారిగా లేచిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే అప్పారావుకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, చనిపోయిన వ్యక్తి బతికి రావడం ఏంటి, ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మనం చూసుకుంటే మీ నాన్నగారు చనిపోయారనేసి అనుకున్నారు, బతికి వచ్చారు. అసలు ఏం జరిగింది? మాది జీసీడ మండలం సీతంపేట గ్రామం అండి. గత 2 రోజుల కాంచి నాన్నగారికి హెల్త్ బాగోలేదు అని శ్రీకాకుళం తీసుకెళ్ళాం. 2 రోజులు హాస్పిటల్లో వెళ్ళాం. వేజ్ అయిపోయింది, మీరు అలా స్టేట్మెంట్ చేసిన కూడా ఫలితం లేదు, వేజ్ అయిపోయింది తీసిప్పండి మరి ఇంకెందుకని చెప్పారు. చెప్తే మరి అక్కడ కూడా మరి చచ్చిపోయాడని ఈ కళ్ళు మూతపడిపోయి నోరు మూతపడిపోయింది అని మరి ఇంకెందుకని చెప్పి నా తోడ ఇంకొక చెల్లెలు నాకు మేమిద్దరమే, ఒక అన్న ఒక చెల్లెలమే, ఇద్దరం కూడా ఒకరికొకరు పట్టుకొని హాస్పిటల్లో ఏడ్చాం. మా అమ్మని పట్టుకొని నాన్న చచ్చిపోయాడు అంతే చచ్చిపోయాడని అలాగని చెప్పి తెల్లవారులేసి అంబులెన్స్ కట్టించి ఇంటికి తీసుకొచ్చాము. ఇంటికి తీసుకొని తర్వాత చుట్టాలకి బంధువులకి అందరికీ చెప్పేసాము. కట్టెలు కూడా శ్మశానంకి కట్టెలు కూడా ఎరాలు చేసాము. మా ఊర్లో ఉన్న గ్రామస్తులు కూడా అందరూ మా వెంట చాలా అభిమానం. మా గ్రామస్తులకి మా నాన్నగారు అంతే చాలా అభిమానం. అరే బాగా అయిపోయింది పలానా అప్పారావు చచ్చిపోండు, ఇదేడు తిరిగాడాడు అని అందరూ కూడా గ్రామస్తులు అందరూ చుట్టాలు గ్రామస్తులు అందరూ కూడా ఇల్లు ముట్ట పెట్టేసి మేము వస్తేప్పటికి మత్తుగా ఉన్నారు జనాలు. రెడీ అందరూ కూడా ఉన్నారు. అంబులెన్స్లో ఇక్కడ దించారు. గొల్లమని చుట్టూ జనాలు మీద పడ్డారు. మా అమ్మగారికి వెళ్ళనమాట ఏడ్చుకొని మా అమ్మగారు అనమాట మా నాన్నగారి మీద గుండె మీద పడిపోయిన తర్వాత కళ్ళు తెరిచి ఇలా చూశాడు. ఇలాగా చూసి నాకేం పర్వాలేదు, నాకు ఆనందంగా ఉంది, నాకు పర్లేదు, నేను బతికేమన్నాను, నేను మీరు ఏడకండి అని చెప్పాడు. చెప్పడంతో మాకు కూడా పోయే ప్రాణం వచ్చిందంటే ఎవరికైనా ఆనందమే కదండి. సరే మా నాన్నగారు బతికారండి, మాకు చాలా ఆనందం వేసింది, అందరం కూడా సంతోషపడ్డాము. మా గ్రామస్తులు కూడా ఇదేంటి పోయి చచ్చిపోవడం మనిషి మళ్ళీ బతకడం ఏంటి, ఇదేదో ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆనందం పడ్డారు. మా గ్రామస్తులు కూడా ఆనందం పడ్డారు. వచ్చే చుట్టం బంధువు వాళ్ళు కూడా బాగుందంటే బాగుందని చెప్పి వాళ్ళు కూడా చాలా ఆనందంలో మునిగిపోయారు. వచ్చే చుట్టం బంధువు మా తాలూకులు మా గ్రామస్తులు కూడా చాలా అభిమానించి బాగా బతికాడు పోన్లే అని ఊర్లో గ్రామస్తులు కూడా చెప్పారు. మాకు కూడా ఎంతో ఆనందంలో మునిగిపోయి హ్యాపీగా పోయి సరే నాన్నగారు పోయాడు అనుకున్నాం, ఇంత ఏడ్చాము ఇంత చేసాము, మళ్ళీ ఏదో దేవుడు మా అందుని దయ చూపాడు, మళ్ళీ నాన్నగారు బతికారని చెప్పి మేము కూడా చాలా ఆనందం పడ్డాం. అంటే మనం జనరల్ గా పురాణాల్లో చనిపోయిన వారు బతికి రావడం చూసాం, మీ ఇంట్లో జరిగింది జరిగింది అంతే. ఇంతవరకు మీ కనీని మీ మాకు కూడా ఎరలేదు సార్, ఇదే జరగ ఫస్ట్ సారి మా జిల్లాలో కానీ ఎక్కడైనా ఇదే మేము కూడా చూడడం మొదటిసారి ఇదే. మా నాన్నగారితోనే స్టార్ట్ అయింది. ఇంతవరకు చచ్చిపోయిన మనిషి చుట్టాలు చెప్పడం, కట్టెలు తెచ్చి పక్కన కష్టం కడప ఎరాలు చేయడం ఇంతవరకు అయితే జరగలేదు ఎక్కడ. ఇదే పరిస్థితి మా నాన్నగారితోనే స్టార్ట్ అయింది. చనిపోయిన మనిషి మళ్ళీ తిరగ బతకడం అంతా చాలా ఆనందకరంగా మాకు చాలా ఆనందంలో మునిగిపోయాం. మేము చాలా హ్యాపీగా ఉన్నాం మేము అన్నమాట. అయితే మనం పురాణాల్లో చూసుకుంటాం, భర్త చనిపోతే భార్యలు వాళ్ళని తీసుకువచ్చే పరిస్థితి. అయితే ఇప్పుడు మనం రియల్గా చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే అప్పారావు భార్య మనతో పాటు ఉన్నారో, అమ్మ మీ భర్త చనిపోయి బతికి రావడం ఎలా అనిపిస్తుంది? ఆనందం బాబు, నాకు ఆనందంగా ఉన్నది. నా పశువు దేవుని నిలబెట్టాడు, నాకు అదే చాలు. అంటే మనం పురాణాల్లో అనుకుంటాం కదా, సతీ సావిత్రి అనసూయ, అవన్నీ నాకు అలాంటివి నాకు ఆనందం రాదు బాబు.
ఏం జరిగింది? మీరు ఏడగానే బయటకు వచ్చిందని చెప్తున్నారు. ఏడిసినాం, గోలుమని ఏడిసినాము. ఆ ఏడిసినప్పుడు అంతే కళ్ళంట నీళ్ళు దించి బొమ్మలేమో ఎత్తి చూసినాడు. మాకు దేవుడు మాకు మళ్ళీ బతికే ఉన్నదని మా గ్రామ పేదలల్లా అన్నారు. అలాగంటే మంచం మీద మళ్ళీ ఉంచితే ఆ అవసరము అలాగా నిలబడ్డది. ఇప్పుడు బాగుందమ్మా. చూడండి బాబు, మాట్లాడు నోరు రాదు, అన్నం గట్ట తినలేదు. అందులోనూ ఈ కత్తిరలు పెట్టి నోరు సాగదీసి పైపులు పెట్టినారు నోపుని. అది పుండు అయిపోయింది. అంతేను బాబు. మాకు ఆ మాట పైన మంచం మీద అలాగున్నే నాకు కొన్నాళ్ళు అదొక ఆధారం మాకు. అదే మా కోరిక. ఇది ఏదైతే సీతంపేట గ్రామానికి సంబంధించి మనం చూసుకుంటే చనిపోయిన అప్పారావు బతికి రావడం తమకు చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. అయితే మనం జనరల్గా చూసుకుంటే పురాణాలు సినిమాల్లో మనం ఇలాంటివి జరిగేవనేసి మనం విన్నాము. కానీ ఇప్పుడు మనం కళ్ళతో చూస్తున్నాము. ఏదైతే చనిపోయాడనేసి దాన సంస్కారాలకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్న క్రమంలో ఒక్కసారిగా లెగిచారని చెప్తున్నారు. ఇది ఒక రకమైన మిరాకల్గా మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఏదైతే ఈ కుటుంబం సంబంధించి ఎప్పటికీ కుటుంబంలో విషాద ఛాయలు అనుకున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా ఆనందంతో వీళ్ళ మాటలు వింటున్నా వీళ్ళ కళ్ళను చూస్తున్నా మనకు అనిపిస్తుంది చనిపోయిన వ్యక్తి బతికి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అని. వాటర్ స్టూడియో.